धर्मानि धारयन् जयकर्मानुगता यतो वरदानुगतवदेन्द्रस्य विच्छेषकः तद्विष्णोत्परं तथा आद्यं सोमं फलं मृताय स्वाहा कदले फलनालिकाय नित्याय परमात्मने सुभद्राप्रणनाथाय जगन्नाथाय मङ्गलम् गोपं प्रचोदने नवनैः सर्वाय सर्वे तमे कामाय कामकामाय वैद्याय सर्वैः स्वर्णवदातु वेदनाय वैश्रवणाय महाराजाय ఈ సంవత్సరంలో ఏం చేసావని చేసావు మొత్తం తల్లికి వందనం ఎయిత్ క్లాస్ డబ్బులు పడ్డాయమన్నా నీకు పడ్డాయి మీ అమ్మక తీసుకున్నావా అందరికి పడ్డాయి ఏమ్మా ఓపెన్ అవుతుంది లక్ష్మణ్ బిల్ లక్ష్మణ్ ఏం చదువుతున్నావమ్మా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫీజు రీఎంబర్స్మెంట్ పడుతున్నాయమ్మా పర్ణాయం చెప్పమన్నారా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తల్లి ఓకేమ్మా అన్నీ బాగున్నాయా ఓకే పట్టుకో ఈ రోజు మరి మన గ్రామానికి ఇచ్చేసిన మన రాష్ట్ర అలాగే మన నియోజక ఎమ్మెల్యే గారు జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి అలాగే అని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మరి 2019లో 5 కోట్లు వర్క్ చేసిన మన ముందు కూడా డెవలప్ చేశారు. మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఇది. తర్వాత ఇప్పుడు కూడా నెగ్గిన 1,10 లక్షల గ్రాంట్ ఇవ్వడం జరిగింది.
ఎస్సీ కాలనీకి. అలాగే మన గ్రామాన్ని మరి ఆయన స్పెషల్ గా చాలా తెలిసిపోయే పరిస్థితి టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి వాటిలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆయన ప్రయత్నం ఉంది. నేను కూడా ఆయన ఏం చెప్పానంటే మా పెద్దపురంలో పెట్టండి, బిల్డింగ్ ఇస్తాను, మీ ట్రైనింగ్ ఇప్పి నేను మా కూడా అందరికి కూడా చెప్పాను. నేను వెబ్సైట్ చూస్తాను అంటే నేను తీసేసుకుంటాను. అంటే మనం కూడా వచ్చిన అవకాశం పని అవకాశం ఉపయోగించుకుంటాం. మనం ఎవరు వచ్చినా సరే మాకు ఏదో పని చేసేలా వచ్చింది. చెప్పాను ట్రైనింగ్ కేంద్రం మన దగ్గర పెద్దపురం పెట్టుకున్నాం. రెండు పెట్టి ఆయన పెద్ద పని కాదు. అది ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీలో మళ్ళా ఉండదు. ఢిల్లీలో అక్కడ కూర్చుంటే ఈయన ఎంత ద్వారా ఎంపీ ఎంత ద్వారా ఇచ్చారు. మనకు కావాల్సిన 18 కోట్లు రోడ్డు ఇది. గత తప్పని జరుగుతుంది, మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి డబల్ రోడ్డు చేసి కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే పక్కన బిల్డింగ్లు అయిపోతే ఇబ్బంది ఉంటుంది. ఏమన్నా వాళ్ళు కూడా ఆల్రెడీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. ఏదైనా సర్వీస్ వెళ్ళడం సంతోషిస్తే మన నియోజకవర్గంకి వస్తే ఆయన ఎంపీగా ఉన్నాడు, ఆయన నిధులు ఉన్నాయి, ఆయన గవర్నమెంట్కి వెళ్ళి ఆయన ఇచ్చడం చాలా సంతోషంగా భావించారు. తొలి అడుగు అనేది చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఈ కార్యక్రమం గత సంవత్సరం పాటు మేము ప్రభుత్వం ఏం చేసింది అని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ తొలి అడుగు వేయమన్నారు. తొలి అడుగు వేయటానికి రాజప్ప గారు ముందు ఈ తొలి తిరుపతిలో తొలి అడుగు వేద్దామని చెప్పి పొద్దున్నే మమ్మల్ని ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ నుంచి కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టి అదే తొలి తిరుపతిలో తొలి అడుగు వేయమన్నారు రాజప్ప గారు. అని చేత ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి 28 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధమైన సంవత్సరం పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని స్కీములు మీకు అందినయా లేదా, మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి తెలుసుకోవటం ఇది వినూత్న కార్యక్రమం. ఇదివరకు ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగే పరిస్థితి లేదు. దాన్ని భిన్నంగా సంవత్సరం తర్వాత మేము వచ్చి మీకు ఏమున్నాయి సమస్యలు, మీకు ఏం చేయాలి అని అడుగుతున్నాం. ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుగుతాయి. నేను ప్రత్యేకంగా చెప్పాలంటే రాజప్ప గారు వచ్చిన వెంటనే ఈ ఊరికి డబుల్ రోడ్ వేయాలి అని అడిగారు. 18 కోట్లు అవుతుందని చెప్పారు. దానికి నేను వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, అది బడ్జెట్ శాంక్షన్ చేస్తానని చెప్పాను. అలాగే ఈ గుడి మొదటిసారి రావడం జరిగింది. ఈ గుడి చూసి నిజంగా ఇంత పురాతనమైన గుడి, ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుడి ఇక్కడ ఉంది, దీనికి నేను ఏం చేయగలను అన్నది కూడా ఒకసారి ఆర్కాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి దీనికి ఎలా చేయగలం, ఇంకా డెవలప్మెంట్ ఎలా చేయగలం, వివిధ నిధులు ఎలా తేగలం అన్నది కూడా చర్చించి మళ్ళీ నెక్స్ట్ టైం మీ ఊరు వచ్చేటప్పటికి ఒక ప్రణాళికతో మీ దగ్గరికి వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. అలాగే బాబు నవీన్ గారికి మరి ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి